సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఈ బాబు గారి పరిపాలన 30 రోజులు ఎలా ఉంది మీకు? ఎక్సలెంట్గా ఉంది. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదా? 5 సంవత్సరాలు మంచి పనులు చేశాను అంటున్నారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు భూ దోపిడీలు, అక్రమ కేసులు, తెలుగుదేశం మీద ఇసుక దోపిడీలు, మైనింగ్ దోపిడీలు మొత్తం దోపిడీ చేసి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మాకు మంచి పాలన తెచ్చే నాయకుడు వచ్చినాడు. మాకు మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్తారంటారా ఆంధ్రాని, లేదా అన్ని గవర్నమెంట్ లాగా వదిలేస్తారంట? ఖచ్చితంగా మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముందరికి తీసుకుపోయి మంచి పాలన నడిపిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. ఒక ప్రజల్లో మీరు మనిషి కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నారు. రోజా గారు మొన్న గుళ్ళోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక శానిటైజర్ వేసే ఆడవాళ్ళు వచ్చి ఒక సెల్ఫీ అడిగితే ఆమె దూరంగా ఉండండి అంత చులకనగా చూశారు. దేనికి అంత చులకనగా చూస్తున్నారు? ఒక లీడర్ అయిన మనుషులు ఎందుకు అలా చూస్తారు? ఆమె ఓట్లు వేయించుకున్న వరకు ఓకే, మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ తక్కువ కులాలలో ఆమెకు పట్టదు. ఆమెకి అగ్రవర్ణం అయితేనే ఆమెకు పట్టేది, తక్కువ కులాలంటే ఆమెకు పట్టదు. ఓట్లు అయితే వేయించుకుంటారు, మళ్ళీ పక్కకు దొబ్బేస్తారు. పక్కకు దొబ్బేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారని చాలామంది చూస్తున్నారు. అంటే కింద పనిచేసే వాళ్ళు, విఎంసీ వాళ్ళు కానీ ఎవరైనా అభిమానంతో సెల్ఫీ అడుగుతారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? ఒక అభిమానులు సెల్ఫీ అడిగితే సెల్ఫీ ఇస్తారు, లేదంటే వెళ్ళిపో అంటారు. అలాగా దూరంగా ఉండండి అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే? అది కరెక్ట్ కాదు. ఆమెకు కొంచెం గర్వం ఎక్కువ. ఆమెకు ఓట్లు వేయించుకొని సీట్ ఎక్కి అందలం ఎక్కల్లా, మళ్ళీ అభివృద్ధి అయితే ఉండదు. ఇలాంటి వాళ్ళు పక్కన వచ్చిన వాళ్ళు పక్కకు దొక్కేస్తారు. మీరు ఖండిస్తున్నారంటారా ఇలాంటి పేద ప్రజల్ని? ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము. రాంగ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా రాదు. ఇంకంతా లాస్ట్ అంతే. సార్ విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి గారు రీసెంట్గా చేసిన ఇన్సిడెంట్ గురించి ఏమని చెప్తారు? ఆయన ఈ వయసులో ఆయన చేయాల్సిన పని కాదు అది. కాకపోతే ఆయన వయసు 70 ఏళ్ళ వయసు, ఇప్పుడు ఆయనకు అవసరం అది. కాకపోతే అది రాంగ్ ఆయన చేసిన. లీడర్లు అంటే ఇంత పెద్ద లీడర్లు ఇలా చేస్తే ఇంకా కామన్ పీపుల్స్ కూడా, ప్రజలు కూడా అలాగే చేస్తారని, అంటే పబ్లిక్ ఏం మెసేజ్ ఇద్దామని ఇలా చేస్తున్నారు లీడర్స్? వీళ్ళు ప్రజల్లోకి ఓట్లు వేయించుకుండేసి వీళ్ళకి ఇలాంటి లత్త పనులు అనేది చేస్తూ ఉంటే ఇంక ఈ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోయేది ఖాయం. నమ్మకం పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు? నమ్మకం ఉందంటున్నారు పవన్ కళ్యాణ్. లెజెండ్ అయిన వ్యక్తి, నెంబర్ 1 క్యాండిడేటు, కాపు నాయకుడు. ఖచ్చితంగా ఆయన మంచి చేస్తాడని మాకు నమ్మకం. ఓకే.